ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర గంటకు గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దీంతో పోలవరం ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. పోలవరానికి వరద ఉధృతి పెరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో పోలవరం వద్ద దాదాపు నీటి మట్టం 43 అడుగులకి 39 మీటర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలవరం నుంచి కూడా దిగువకి 8 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే కూడా అధికారులు దిగువకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం వద్ద వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ఎగువ ప్రాంతాలైనటువంటి అంటే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అనేక గ్రామాలకు వరద ముంపు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి అధికారులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయడం, వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న సందర్భం కూడా ఉంది. అంటే ఇంకా గోదావరికి అంటే భద్రాచలం వద్ద ఇప్పటికే వరద నీటి ఉధృతి పెరిగింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ముందుగానే అధికార యంత్రాంగం అయితే కూడా ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఇదే సందర్భంలో అటు పోలవరంకి దిగునున్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో గోదావరి నదీ పరివాహక ప్రాంతం సంబంధించిన లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే రేపు ఉదయానికి దాదాపు పోలవరం వద్ద 10 లక్షల మేర క్యూసెక్కుల నీటి మొత్తం పెరిగే విధంగా కూడా అవకాశాలున్నాయని చెప్పి అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఏజెన్సీ మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి కూడా ఈ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆ సమీపంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయా గ్రామాల్లోకి గోదావరి ముంపు నీరైతే కూడా చేరుకోవడం జరిగింది. అనేక గ్రామాలకు అంటే ఏలేరుపాడులోని వాగు, అలాగే కుక్కునూరులోని మరో వాగు కూడా రోడ్డుపైకి నీళ్లు రావడంతో వాగు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించి అనేక గ్రామాలకు సంబంధించిన వారి అందరికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇదే సందర్భంలో అటు ఒక పక్కన గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది, మరో పక్కన తమ్మిలేరు వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది, మరో పక్క కొల్లేరు కూడా పెద్ద ఎత్తున వరద నీటి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు, అలాగే ప్రమాదభరితంగా ఉన్నటువంటి వాగులు వంకులు దాటద్దు అని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకుమార్ అందరికి కూడా ప్రజలకైతే కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రామిలేరు వాగు అంటే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రామిలేరు వాగు కూడా పొంగి దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలను ఇప్పటికే ముంచెత్తుంది. ఆయా గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో ఇంకా మరో అల్పీడనం పడే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో ఇంకా వరద నీరు వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. బలరాం, శ్రీనివాస్, అంటే గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందా? దీనికి తగ్గట్టుగా అధికారుల అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, ముందస్తు జాగ్రత్తలు ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా వరద ఉధృతి ఎక్కువగా పెరిగే క్రమంలో ఏ గ్రామాల మీద, ఏ ఊర్ల మీద ఎక్కువ ఎఫెక్ట్ కనబడే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పటికే పోలవరానికి ఎగువన ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ మండలాలు, ఆయా గ్రామాలకు సంబంధించి కూడా అంటే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి అనేక గ్రామాలకు ఇప్పటికే గోదావరి వరద నీరు చేరుకోవడం జరిగింది. అయితే ఆ వరద నీరు వస్తున్నటువంటి గ్రామాలకు సంబంధించి ఆ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఇదే సందర్భంలో పోలవరంకి దిగువనున్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఈ సందర్భంగా లంక గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా ఎవరు కూడా అంటే లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఎక్కువగా పడవల ద్వారానే, లాంచీల ద్వారానే గోదావరిని దాటుతూ ఉంటారు. అయితే అటువంటి సాహసాలు చేయొద్దని చెప్పి కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్న సందర్భత కూడా ఉంది. అయితే ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెంటనే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ సంప్రదించాలని చెప్పి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈ గోదావరి ఉధృతి ఇంకా పెరిగే నేపథ్యంలో ఆయా మండలాలకు సంబంధించిన కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.